ఏమైంది ఇయ్యాలో? ఈడ నిలబడుతురా? ఏమైంది? ఇత్తలేదా? ఎగురుతా అండి, ఇత్తలేదు. ఇట్రా దా తొందరరా. అత్తనా అసలు ఏమైంది దీనికి? 4 రోజుల సంది పాలే ఇత్తలే, గడ్డి తింటాంది, తవుడు మెత్తాంది, రోజు పొద్దుగాలు నిలుసుంటేనే ఇత్తాంది. పని ఎవరు చేయాలనయ్యా? వాడిని లేపితే వాడు నిలుసుంటాడు కదా ఈడ. అరే పోరడు లేతాడు ఆయనకి ఇంత పొద్దుగల్లా. అన్ని నాకే చెప్పు, మరి నేను ఒక్కదాన్ని ఎక్కడికని కురుకులాడాలి? అయ్యి వెనక ఓటానికి కొట్టి చేసుకుంటూ పోవాలి. మరి ఎట్లా లేతాడు ఇప్పుడు పోరడేనే? మంది పోయే టైం అయితే లేదా? పొద్దుగాల 7 గంటలకు పోవుడేనాయే. పోతాడు తీరాదు, వెనక ముందు ఏమైతా అంది? వెనక ముందు పోతే వాళ్ళు ఊకుంటారు అయ్యా? అయ్యి ఒకరోజు సర్దుకోరా. సర్దుకుంటారు. 400 కూలిత్తాళ్ళు, వెనక పోతే వాళ్ళు గురుగరా? ఏం కాతి వాడు పొద్దంతా చేసి వచ్చి పోలు గడుపు చీకట్లే మట్టిలు ఎత్తాడా? అయ్యో ఇక మేము చేస్తలేం, వాడు నువ్వే చేస్తాను. అరే మనం వాడు ఒకటేనా? ఒక్కటి కాదు, గదే గౌరవం ఇస్తాను నువ్వు ముందుగాడు సంది. అవి ఒక్క పోరాడు గాయ పొద్దుగల చేసి ఏం పని చెప్తే మనం ఏం చేస్తాను? 4 రోజుల సంది ఏం దరిద్రం కూడుకున్నదో ఇంట్లో. మంచిగా మెత్తాంది, మంచిగా తింటాంది, పాలే ఇత్తలేదు. ఇగరు బుజ్జి, ఈ చాయ్ పెట్టిపోరా, బయకడి పోలే లేట్ అవుతుంది. అగ చూడు మావయ్య, అత్తమ్మ నన్నే తిడుతుంది కదా. నేనేది తిడుతుందిరా, నువ్వు చాయ్ పెట్టిపో. ఇంకేంది మావయ్య, చూసిన బా నేను నచ్చిన కడికి అత్తమ్మకి షేర్ అవుతుందట. బర్రె పాలు ఇవ్వనందుకు కూడా నేనే కారణమా చెప్పు? నేను నచ్చిన కడికెళ్ళే దురదృష్టం ఉందా? ఏం లేదు పోరా, ఇంకో రోజు దీన్ని నిండిచ్చేది దాని కోపం మీద అంటుంది కానీ నేను కాదు. నువ్వు మసలు ఏం పెట్టుకోకుండా నువ్వు చాయ్ పెట్టుకో. ఏం దరిద్రం మావయ్య చెప్పు? నన్నే చూసుకుంటాను బట్టి నువ్వు కూడా వెనుక వేసుకొని వస్తున్నావు. వెనుక ఏం లేదురా, పో నువ్వు చాయ్ పెట్టుకో. ఇయ్యలేదో మెలకు రాలేదని లేటుగా లేచిన. నిన్నటిదాకా ఆ పని ఈ పని ఆసర కాలేదా మావయ్య? చేసినవరా? కాదు, నేను ఎవరు కాదంటారు చెప్పు. నిన్నెవరన్నారమ్మా? నేను బర్రెనన్న, బర్రె పాలియకుంటే బర్రెనన్నా. నిన్నట్టే ఉన్నది. నువ్వు జమీందారు బిడ్డవాయే. నువ్వు 7 గంటలకు లేస్తే 8 గంటలకు లేస్తావు. ఛాయలు పెట్టియాలి, మేము పని మనుషులం కదా. పెండకాయలు వేయాలి, గడ్డ వేయాలి, మళ్ళీ బాయికాడి పోవాలి. ఏం దూళ్ళు పెడతారే నువ్వు? పో నువ్వు ఎటో పోయేదాన్ని, లేట్ అవుతుంది అనుకుంటా, నువ్వు కూలిపోయేదాన్ని పో. అప్పుడు కొడుకు వెనకేసుకొచ్చినావు, ఇప్పుడు ఈమె వెనకేసుకొస్తాను. అది చెప్పంగానే నన్ను తిడతాను. ఇన్ని రోజుల సంది నన్ను ఎప్పుడన్నా తిట్టినవా? ఇప్పుడు ఆ మాటలు పట్టుకొని నా మీద ఎగురుతాను. ఏంది పొద్దున లొల్లి? అది ఒక్క మాట అని అంటుందా? నువ్వే సీటుకి మటుకి లొల్లి పెట్టుకుంటాను. నువ్వు చెప్పినప్పుడు అలా చెప్పిన పని చేసుకుంటా పోనేవైతే. అది ఎప్పుడు సరే, నువ్వు అనుడు సరే. ఇన్ని రోజుల సంది మనం లొల్లి పెట్టుకున్నావా? అది చెప్పంగానే బాగా ఎగురుతాను నా మీద. నేనే ఎగిరిండే పొద్దున్నే లొల్లి పెట్టేవాడికి. ఈ వాడోళ్ళంతా అయినా నానే ఏమైనా సీటుకి మాటికి ఆ పొల్ల ఏమన్నా ఒక్క మాట అంటుందా? నువ్వు చెప్పిన కొద్దీ ఆమె చేసుకుంటే పోనేవాడివి. సీటుకి మాటికి గుంపేవాడివి. అది ఎంత బాధపడబట్టే. అవో బాగానే చేస్తాందా? బాగానే చేసినట్టు చెప్తాను. నేను చేస్తలేనా? చేతలేదని అన్నారు. ఏం లేదు, నీ మనసులో అన్న బిడ్డను చేసుకోలేదని నీకు బాగున్నది. నీ అన్న ఏనాడని వచ్చి అక్క మరి బావ ఇక నా బిడ్డని ఇస్తానే ఏనాడని ఒక్క ముచ్చట వచ్చి అన్నాడానే. అంటే నువ్వు ఆ ఉద్దేశం పెట్టుకొని నన్ను అంటావా? ఆహా, రేపేమన్నా చెప్పిన స్థితి నన్ను కొట్టినా కొడతావు నువ్వు. నేను ఎందుకు కొడతానే? నువ్వు అన్నది మంచిగా కానీ నేనే కొట్టినా. నీకు కనబడతలేదా ఇప్పుడు? సాలుగా నీ పని నువ్వు చేసుకోబా. ఇంకేంది, నన్ను అనకపోతావా? ఈ దొరస నచ్చింది, ఇంట్లో లొల్లి కాజేసింది. ఎన్నడన్నా లొల్లిలు ఉన్నాయా? ఇప్పుడు మామకు మెల్లగా చెప్తాంది, మామ ఎగురుతాండు. కొడుకు చెప్తే కొడుకు సుతే ఎగురుతాడు. ఇక ఇద్దరు కలిసి నన్ను అందరట తీయిల్లి. అదే ఇంట్లోది, నేనే బయట దాన్ని. ఈయనకైతే ఏమద్దు, ఒక పండుకుండు ఒక్కటి చాలు. బయట ఏం జరుగుతుంది, ఎవరేం చేస్తారు, ఏం అవసరం లేదు. ఓయ్ ఓయ్, నిన్నే లే ఒకసారి. కాదు, గింతలు జరుగుతుంది, నీకు నిద్ర ఎట్లా వస్తుంది చెప్పు ఒకసారి. ఏమవుడే ఉంది, మీ అమ్మ ఎట్లా పడితే అట్నే తిడుతుంది. మీ అమ్మ తిట్టిన కొద్దికి ఎదిరింటి వాళ్ళు అందరు చూసుకుంటూ ఉంటారు. నేను ఆడ దొంగతనం చేసినట్టు అయిపోతుంది. మా అమ్మనూరుకి అట్లనే ఉంటుంది, కొద్దిగా ఓపిక పట్టని చెప్పినా కదా. ఇంకెన్నిసార్లు పడాలి చెప్పు? ఓపిక అంతా నశించిపోతుంది నాకు. ఏదో నువ్వు అన్నవని సపరేట్ కూకున్నా కాదు, బర్రె మీద పెట్టి తిడుతుంది. నేను ఏం చేసినప్పటికీ ఆమె ఏ పని చెప్పినా కానీ చేసుకుంటూ ఉంటాను, ఆమె చెప్పకుండా చేసుకుంటూ ఉంటాను. ఏదో కొద్దిగా లేట్ అయ్యి లేసినందుకు ఎట్లా పడితే అట్లా తిట్టబట్టే. నేను ఒకరోజు అడుగుతుంది గట్టిగానే, ఇప్పుడు ఎందుకు చెప్పు? మత్త అడిగేటట్టున్నావు. నాకు ఆడ తప్పలే నీ తొలిలోళ్ళు, ఈడ తప్పలేవు మీ అమ్మ తొలిలోళ్ళు. ఇక నాకు ఏడుంటుంది ఇక. ఇప్పుడు ఏమైతే తీరాదు, మరి డాడీ అయితే మాట్లాడతాను కదా. మీ బాబు మాట్లాడుతాడని మీ బాబు నువ్వు తిడుతుంది. మరి ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేసినా ఏం లేదు, నేనైతే ఒక్కటే ముచ్చట చెప్తాను. ఇంకా 2 రోజుల దాకా చూస్తా. మీ అమ్మ గిట్టిన లొల్లి పెట్టింది అనుకో, సపరేట్గా పోదాం, అక్కడనే ఉందాం.
సరే పోదాం కానీ తీయే పో. నీకేంది నువ్వు గిట్న అంటావు, నేను గట్టిన పడుకుంటూ ఉంటే ఇక నువ్వు అందుకే నన్ను తీసుకొచ్చింది. ఏంది కింద వండుకున్నావు? కింద వండకపోతే ఏడ వండమంటావు? ఆ మంచం చల్లకుండా ఆ మంచం వాళ్ళు అంటే మంచం వండలేరు, ఏం లేదు. ఇంకా బెడ్డే ఉండే బెడ్లో వండుకోపోయినావు? నీకంత మంచిగానే ఉన్నది. నేను ఎప్పుడన్నా పోయి వాళ్ళ రూమ్లోకి వండుకున్నానా? తిని గోళీలు వేసుకున్నావా మరి? నీ తిండి చల్లకుండా తిండి మాగా తిన్నా కానీ ఇంకా గోళీలు తెమ్మన్నా కదా. ఇక్కడ టీవీ కాడ గోళీలు చిట్టున్నది, పోయి గోళీలు తెపో. వాడు నిన్ననే గోళీలు తెమ్మంటే తెలియదా? వాడు నాకు గోళీలు తెచ్చినట్టు కూడా ఉన్నాడా? మొన్న పెళ్ళాన్ని ఒక్క మాట అన్నందుకే వచ్చి దాన్ని గట్లేందుకు అన్నవే అమ్మ అని అడిగిన వాడు. పెళ్ళానికి పండు ఫలం అన్ని తెచ్చి దానికే కవర్ ఇస్తాడు, సప్పుడేకుంటాడు. కానీ అయ్యో మా అమ్మకు జ్వరం వచ్చి ఉన్నది ఒక పండు ఇస్తా అని కూడా ఇస్తలేడు వాడు. ఏంటి పండ్లు పొలాలు నాకు తెచ్చిచ్చిండా? ఇవి ఏం చెప్పుకుంటుంది, ఏం మాట్లాడుతుంది? ఆయన తెచ్చిన పండ్లు గానే ఉన్నాయో అట్లనే ఉండే, నా కోసమే తెచ్చిచ్చిండా? ఏంది ఇవన్నీ ఇట్లా చెప్పుకుంటుంది? ఇప్పుడు అవన్నీ కాదు కానీ అనుకోని హాస్పిటల్ పోతాంపా. మళ్ళీ దావకర్లకు ఎందుకు? పోయినప్పుడు వాళ్ళు 5-6 వేలు అవుతున్నాయి. మొన్న పోయినప్పుడే టెస్ట్లు అని చేసిరు, ఇప్పుడు మళ్ళీ పోతే టెస్ట్లు చేస్తా అంటారు. దావకనకు అద్దేమద్దు, ఆ గోళీలతోటి మంచిగా తక్కువ అవుతుంది. ఆ గోళీలు తీసుకొని ఇంతగా సేపులు ఇంత దానిమ్మకాయలు ఇట్లా పట్టుకొని రాకు. ఏందత్తమ్మా మామయ్యతో ఏమని చెప్తాను? ఆయన ఏమన్నా పండ్లు నా ఒక్కదానికే తెచ్చిండా ఏంది? ఆయన వచ్చే వరకు చీకటి అయింది, ఆ రూమ్లోకి వచ్చిండు, కూలర్ మీద పెట్టిండు. ఏమన్నా నన్నే తినమన్నాడా ఏంది? గాయంత దానికే నాకు పండ్లు ఎందుకు తెస్తాడు, నాకు గోళీలు ఎందుకు తెస్తాడు అని మాట్లాడుతున్నావు? నువ్వు మొన్న గోళీలు తెస్తే వేసుకున్నావా అత్తమ్మ? కాదు మామయ్య, అత్తమ్మకు జ్వరం వచ్చిందని ఆయన మొన్న 4 వద్దులకు గోళీలు తెచ్చిండు. 4 రోజులు సీరియల్ వేసుకోవాలట అమ్మ, వేసుకుంటేనే తగ్గుతుంది అని చెప్తే సరే అన్నది. 2 రోజులు వేసుకుంది. ఇక కొద్దిగా జ్వరం తగ్గంగానే ఆ గోళీలు పక్కా పెట్టింది, సప్పుడు ఎక్కువకున్నది. అదే వేసుకోమన్న రోజులు వేసుకుంటే అయిపోవు కదా. ఇప్పుడు నిన్నటి నుంచి 7 దాకా గోళీలు లేనేలేవు. గోళీలు తెమ్మని మరి మీ మావ చెప్తే వాడికి చెప్పినట్టు వాడు గోళీలు ఏందేలే. మరి పండు తీసుకొచ్చి ఆడ కవర్ పెట్టిండు, మరి తెల్లారికి ఇంత సేపు అవుతుంది. మరి అత్తమ్మ ఇగో పండు తీసుకొని తిని కోసుకొని తిని అని ఇచ్చినావు నాకు? నా పనిందో నేనేమో చేసుకునే పడితే నువ్వు గట్టెడు పోయి తెచ్చుకొని తినడానికే నీకు బరువైనట్టు చేస్తున్నావు. నేనేనా వచ్చిందా మీ ఇంట్లోకి? ఏంది ఆ ఇంట్లోకి ఎప్పుడు రాలేదా? నీ రూమ్లోకి నేను ఎప్పుడు వచ్చిందే? కదే నేను ఉన్నప్పుడు అసలు అడుగు పెట్టినట్టు ఉంటావు. నేను అటేడు పోగానే దబ్బన ఊరికి పోయినా గానీ ఆ రూమ్లోకి వచ్చి అంత చదువుతావు, నాకు తెలియదా? నా రూమ్లో ఎట్లుంటుందో నేను చూడనా? నేనేమన్నా దొంగనానే నీ రూమ్లోకి వచ్చి చదవడానికి? ఎప్పుడు వచ్చినా చెప్పు నేను నీ రూమ్లకు. నువ్వు నీ అవ్వగారింటికి 2 రోజులు 3 రోజులు పోతే వచ్చి ఇల్లు ఉడుతున్నా, ఇల్లు కూడా ఉడవద్దా? ఇప్పుడు నేను దొంగ అన్నా మామయ్య? వచ్చి చదువుతావు కదా, ఇయ్యలు కూడా గట్టిన పోయి తీసుకొచ్చుకొని తింటే అయిపోతుంది కదా అన్న. దానికి తప్పేమని చెప్పు. 2 కట్ చేసి ఇచ్చిన అయిపోగానే అమ్మ ఇగో తీసుకోవే, మరి నీకోసం తెచ్చిన పనులని వాడు ఒక్క ముచ్చట నాకు చెప్పక. ఆయన రాత్రి వచ్చేసరికి లేట్ అయిందా? తెల్లరు లేచి మళ్ళీ ఉరికనే ఆయన ఏడున్నాడు. నా పని తీరలే, మళ్ళీ ఇంకా కాసేపు అయితే అయిందా కాలేదా ఏం చేసినావా అని అట్లా అంటది. ఓపెన్ అనుకో పని చేయనే పడు. అగో ఇవాళ కానీ ఇవాళ తినకపోతే మరి పొద్దుకి నాక తింటారా? మరి పొద్దుగాల బువ్వ వాడికి తీరలేదు, వాడు సపరేగా రాత్రి వచ్చిండు, సపరేగా వేయండు. మరి నువ్వు అయితే ఉన్నావు కదా, మరి అత్తమ్మ ఒక పండు నీ కొడుకు తెచ్చిండని ఇస్తే ఏం పోతుంది అంటే? ఏం లేదు, నువ్వు నన్ను కంటి ఎత్తమని చూస్తావా? నన్నే అంటారు, నన్ను కంటి ఎత్తవని అంటారు. ఇప్పటికే మొన్న 3 రోజుల కిందట గిట్లనే చేసింది, మొన్న గట్లనే చేసింది. తమ్ముని దవాఖాన తీసుకుపోయే రోజు ఇగో ఇప్పుడు ఇట్లా చేస్తుంది. మరి ఎందుకు నువ్వు నన్ను కంట్లో పెట్టుకుంటున్నావో నాకు అసలు ఏం అర్థం అయితలేదు. అమ్మ తల్లి నీ నోట్లో నోరు పెడితే నేను గెలవగానే నువ్వు చక్కగా పో బిడ్డ. అంటే నన్నే అన్నట్టు, లేకపోతే నేనే రంకులు అయిపోతాయి. ఇప్పుడు ఆమె ఒక్కటి అంటది ముందుగాలు, నేను దాని వెనక ముచ్చట మాట్లాడే వరకు నన్ను రంకులు నన్ను ఎత్తది. ఆమె అనేది తప్పులేదు. ఇట్లా అన్నావు కదా అత్తమ్మ, నేను మాట్లాడింది తప్పు. ఇగో అద్దు తల్లి, మా పని మేము చేసుకుంటాం, మీ పని మీరు చేసుకోరి. నా జోలికి రాకు బిడ్డ, నేను నీ జోలికి రాను. ఆయన దావకనకు ఆయన అడగచ్చు తీసుకోమని. నోరు నెత్తిలో పెట్టుకొని నన్ను ఫీల్ అవడానికి మాట్లాడకత్తమ్మా. నువ్వు అన్ని మామయ్యకి ఎక్కించి చెప్పకు. ఎందుకు పూజ అంత కోపంగా మాట్లాడతాను? అత్తమ్మ జ్వరం వచ్చే ఉండే 2 సేపు ఆకలి కోసి తేవా నీకు? కాదు మామయ్య, నేను లేచినప్పటి నుంచి పని చేసుకుంటున్నా కదా, ఆమెకి ఎప్పుడు కోసి అని ఉంటుంది. మళ్ళీ ఈ పని తీరలేదా, గీయాలు అవుతుందా వండే వరకు అని అట్లా గులుగుతుంది. ఆమెకు జ్వరం వచ్చింది, మరి ఏమైనా తింటది కావచ్చని నేను పని చెప్పని తీర్పుకొని ఆమెకి ఏమైనా వేద్దామనే చూడబడుతుంది. ఈ పండ్లు ఇవ్వలేదని నన్ను ఎట్ల కంటే ఎత్తంది. ఆ పండ్ల మొక్కను కూడా నేను చూడలేదే, అందుకే పండ్లు తీసుకొని కూడా నేను తినలేదు. అందుకే మనిషిని చూస్తే ఓర్చుడు అన్నదే లేదు కింద కూడా. నేను నిన్ను ఓర్తలేనా? ఓరకపోతే నేను నిన్ను ఏమంటానే? ఏమనంటే ఓర్తలేవని అంటది. ఏంది ఇది? పండు కోసి ఏమన్నా తప్ప? అన్ని ఎక్కించి పెట్టుకు నన్ను ఓర్వకు, కంట్లో పెట్టుకుంటాంది. ఇంకా ఆయన అంటుంది, నన్ను అంటుంది. నీ జోలికి నేను రాను, నువ్వు మా జోలికి రాకు. మీరు చేసుకోరి. నువ్వు పోయా గోళీ చెప్ప, వాళ్ళకి పని ఎప్పుడద్దు ఏదద్దు. మన సాధన కడిగి మనం చేసుకుందాం. ఇక ఏమైనా
ఓ దిక్కు పని చేసుకుంటా ఓ దిక్కు మాట్లాడుతూనే ఉంటది. ఇటు పని చేయకపోతే ఈడ గులుగుతుంది. అరే ఇప్పుడు నువ్వు నేను పని చేయలేదని అన్నానే, మరి ఇంకా పండు తెస్తే మరి అత్తమ్మ వట్టారు పండించినావు నువ్వు తినమని. ఇప్పుడు పని లేట్ అయితే లేట్ అయింది, ఇంక అంటలేదా చేయలేదా? తినేయాలని తింటారు, మరి తినేయాలదాకా నువ్వు నిమ్మలంగా వేసుకుంటుంటే మరి ఏ అలా తినమంటావు, మరి పొద్దుకు ఇలా తినమంటావా? 3 రోజుల సంది ఇట్లా పెట్టుకుంటాను, మరి ఏమైందో ఏమో, మంది మాటలు ఎవరైనా పట్టుకుంటాందో. మంది చెప్పిన మాటలు నేనే వింటానే, నా మనసుకు నచ్చింది నేను మాట్లాడతా అంతే. ఇప్పుడు నేను అన్నా కొద్ది ఇంకా అనుకుంటేనే లొల్లి ఎక్కువనే ఎత్తది తప్పించి అనకుండానైతే ఊకోదు. ఒకటి అంటది 10 దాకా చూస్తుంది. మరి ఈయనన్న కనీసం గిసొంటి మాటలు అన్నప్పుడు ఈయననే ఈనడు, ఉండడు, చెయ్యడు. ఆ పండ్లు 6 రూమ్లో పెట్టి వచ్చినా అయిపోవు, తెచ్చి ఈడ పెట్టిండు, నాకు ఒక పెంట పెట్టిండు, నేనేమో వీడికి తెమ్మన్నట్టు. ఏం లేదు చిన్నది, ఒక్క మాటకు 10 మాటలు అంటున్నా అంటది, అనేటి అంటది, మళ్ళీ నేనే అన్నా అంటది. ఇంకా మళ్ళీ బుత్తం సేపు అయిందంటే కూర కాలేదా, బువ్వ కాలేదా, జ్వరం వచ్చింది, మరో రొట్టె వేసేయాలి నాకు అంటది. ఇక ఏడ చావాలి నేను, అటు చావన్నా ఇటు చావన్నా. వచ్చి అమ్మ ఏం సీటీరా ఇది, ఒకటే సౌండ్ చెవులల్లా. ఆ ఊళ్ళోనే మంచిగా ఉండేది ప్రశాంతంగా. ఊరుడు చల్లగుండా ఊరినప్పటి నుంచి తలకే పాడగాని బాగా నొత్తాను, మెడ నరాలను గుల్తానే. ఈయనతోటి చెప్తే మళ్ళా ఏ దవాఖాన అంటాడు. చిన్నోడు నిన్నటి ఫోన్ చేయలే ఎందుకో మరి. అమ్మా ఏంది బిడ్డ ఫోన్ వేయలే నిన్నటి నుంచి? ఎక్కడమ్మా, నేను ఆఫీస్కి పోయి నా డాక్యుమెంట్లన్నీ సబ్మిట్ చేసేటానికే లేట్ అయింది. మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ రోజు అని పొద్దున గుడికి వేస్తాను. నేనే వేద్దాం అనుకున్నా, అంతలో నువ్వు చేసినావు. తిన్నావా? అన్నం తిన్నావా? లేదమ్మా, తింటా. తిన్నారా మీరు? తినుడు ఎక్కడిది, ఇప్పుడే పాలు తాగుతానా. అదేమ్మా నిన్నటి నుంచి ఫోన్ చేయకపోతే మరి ఒకసారి ఫోన్ అన్న చేస్తా అని చేసిన. వంట గిట్ల ఎవరు చేస్తారు మరి, ఎట్లా ఏడ తింటాను? ఇక్కడ అన్న వాళ్ళ రూమ్లో ఉంటా అని చెప్పినా కదా, మళ్ళీ వచ్చి మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్లో ఉన్నా, ఇక వాళ్ళే అంటారు. మంచిగా ఉన్నది ఇక్కడ కూడా. జర నీకు వీలైనప్పుడు నువ్వే ఫోన్ చేయి బిడ్డ. నేను చేద్దామంటే నువ్వేం పని మీద ఉంటావో ఏందో, అక్కడ అందరు కొత్తనే, నువ్వు ఒక్కనివే ఎట్లున్నావో ఏందో అన్న గదే రందవుతుంది. సరే అమ్మా చేస్తా. కొత్త కదా, ఇక్కడ అంతా చదువుకొని అంతా చూసుకుంటాకే లేట్ అయింది, వీలు కాలే అట్లా. సరే చేస్తా. జర పోంగ రాంగ పైలం. సరే, మీరైతే మంచిగా ఉండరు. ఏమైందంత గట్ల మాట్లాడతాను? వర్షాకాలం జ్వరాలట, ఇక మళ్ళీ ఏం హాస్పిటల్కి పోతాం. మొన్న టెస్ట్లు చేస్తేనే ఏం రాలేదు. ఇక అవేం గోళీలు వేసుకుంటాను, ఇంతకుముందే బాబు గోళీలు తెచ్చిచ్చిండు. ఇక తిరుపతి వేసినప్పటి నుంచి అంటుకున్నా అంటే ఇక జ్వరం జారతలేదు. టైంకి గోళీలు వేసుకోవమ్మా. వేసుకుంటా కానీ ఇక నా గురించి నువ్వేం రంది పెట్టుకోకు, మంచిగా ఉండు, మంచిగా తిను. అంత కొత్త కదా బెంగటిల్లినట్టు ఉండకు బిడ్డ, సరేనా? సరే అమ్మా. ఏందే నీళ్ళు ఇస్తానారా? ఏమైంది రెడీ పోయినావు? ఎందుకు బాబు? గెరివిచ్చేగా మందాన కొడదామని చూస్తానా, కూలీలు దొరకలేడా, వాడు పోయాం హైదరాబాద్ వాడే, నువ్వు అటు ఇటు తిరిగా పడుతుంది. అదే ఇక మందు కొట్టు నాతోనేమైతుంది బాబు? ఎవరన్నా కూలీలో మాట్లాడపోయినావు? నీతో కాదు, నీళ్ళ గిళ్ళు అజ్జెత్తే నీ అన్న చదువుకుంటా మెల్లమెల్ల కొట్టుకుంటాగా. ఎవరికి చెప్తారా నువ్వు? వాడికి చెప్తే వాడు పని చేస్తాడా? కైకిలలో మాట్లాడి కైకిలతో ఏపీ
వాడిని నమ్ముకుంటే అంత ఆగమవుతుంది చేనంతా. కాదమ్మా నువ్వు ఎట్లా మాట్లాడతావు నాకు అర్థం కాలేదు. ఎట్లా మాట్లాడేంద్రే మరి బాబు ఒక్కడే ఉన్నాడు, తమ్ముడు ఉన్నప్పుడు తమ్ముడు చేసిండు కదా, మనకి ఆదివారం అటో ఇటో కొంచెం బాబుకి ఆసరైతే ఏమవుతుంది? అరే నీ ఉన్నప్పుడు చేయలేదా, ఖాళీ ఉన్నప్పుడు చేయలేదా? ఎప్పుడు చేసినవరా నువ్వు? తమ్ముడు ఉన్నప్పుడు తమ్ముడు చేసిండు, వాడు ఇప్పుడు హైదరాబాద్కే పోయే, వాడు లేనప్పుడన్నా నువ్వు బాబుతో పోయి చేస్తేంది? అంటే నాకు జాబ్ లేనప్పుడు బయటకు పోయి చేయలేదా, తీసుకోపోలేదా బాబు? నువ్వు ఎన్నడూ చేయలే, తమ్ముడే చేసిండు, ఎన్నడో చేసినా అని అంటాడు. నువ్వు కైకిలలో మాట్లాడి కైకిలతో చెప్పి వాడు ఏయడు ఏం లేదు, వాడి మీద నమ్మకం పెట్టుకుంటూ వేస్ట్. అట్లా కాదమ్మా, మామ కొడుకుని తీసుకుపోయేది ఉన్నదా హాస్పిటల్కు? గట్లా చెప్పు, వాడికి ఆ పని ఉండదు, ఆ పని ఉండగా ఈ పని ఏమంటే ఎట్లా చేస్తాడు? సినిమా బోడా చదువుకున్నాడైనా నువ్వు చేస్తేనే అవుతుంది అక్కడ. ఇవి అర్థం చేసుకుంటే వాళ్ళు మీరే ఇట్లా మాట్లాడితే నేనేం చెప్తే చెప్పు. ఆడ మామకి ఏమన్నా తెలుస్తుందా? ఆ డాక్టర్ తెలిసినోడు కదా, అల్లుడు మాట్లాడతాడు కావచ్చు అని ఆడ మామ చూడబట్టే. ఏమో పోరా మీ ఇష్టం, ఇంకా మీకు భయపడేస్తుంది మాకు. ఇన్నదంటే మళ్ళీ రంగం ఉండదని అంటావు, దానికి పని చేసుకోమని చెప్తాను, పని చేసుకోమని ఎప్పుడు కూడా తప్పేనారా? దానికి మేము భయపడే ఉండదు. ఆగమ్మా నువ్వు మళ్ళా ఆగంటవేందిరా? బాబు ఒకడు ఎట్లా చేసుకుంటాడు? రేపు చల్లుతుంది, దొరుకుతలేరు. రేపు చల్లుతుంది మా అమ్మ. ఆహా ఇయ్యాలంటే పోవాలన్నా నువ్వు మరి ఎవరున్నారా చేసేందుకు? మరి మాకెవరు ఉన్నారా? మాకు ఇంకో ఇద్దరు ఉన్నారా ఏంది? మరి తమ్ముడు అన్నే ఉండే హైదరాబాద్, నువ్వు ఉన్నాడు ఒక్కడివి, నువ్వు మాకు ఏపోతే ఇంకెవరు చేస్తారు? మరి అటు పోయి వచ్చినాక మొన్ననే లొల్లైందా లేదా, నాకెవరు లేరు అది ఇది అనుకుంటా. ఏం చూపే అది, మింగుతావా ఏంది గట్లా చూస్తాను? చూసుడు తప్ప నేను ఇంకేం చేస్తా? ఏం చేయ కదా. ఏమైంది? ఇట్లా వీడ కూర్చో. చెప్పేంది? హైదరాబాద్కి ఎప్పుడు పోదాం? ఎందుకు పోదామన్నావు కదా నువ్వేమన్నా. అరే టైం పడుతుంది, ఇప్పుడు హైదరాబాద్ పోయి ఏం చెప్తావు? ఇక్కడ ఉంటే నువ్వు గిట్లనే తిరుగుతావు, నాకు ఈ బాధలు ఇవన్నీ నాతోని కావు. మనం హైదరాబాద్కి పోదాం, ఈడుండు వద్దు. అరే ఎందుకే? మాకు మొన్న అన్నావు కదా పోదామని. ఇప్పుడు టైం పడుతుంది, ఇంకా 6 నెలలు. టైం పట్టలేదు ఏం లేదు, మనం చక్కగా పోదాం. నీకు అక్కడ ఏమైనా ఇబ్బంది అనిపిస్తే చెప్పు, నేను ఏదన్నా జాబ్ చూసుకుంటా, అంతేగాని ఇక్కడ ఉండదు. నీకు హైదరాబాద్ పిచ్చి పట్టింది ఏందా నాకు అర్థం కాదు. కానీ ఇక్కడ అంత ఇబ్బంది ఏమవుతుంది చెప్పు నీకు? అడిగి పోతే వట్టిగానే అవుతుందా? ఇగో నాకు ఇక్కడ ఉంటే నన్ను అసలు ఎవ్వరు కూడా మనిషి లెక్క గుర్తిస్తలేరు. నేను చేసిన దానికి కూడా ఏం పేరు లేకుండా పోయింది. అవసరం లేదు, మనం హైదరాబాద్ పోదాం, ఇక్కడ ఉండదు. ఇప్పుడు నేను ఎవలేమన్నారు? ఎవరేమన్నారంటే ఇప్పుడు నేను ఏదన్నా చెప్పింది అనుకో, అన్ని పోయి మళ్ళీ వానికి చెప్పుకున్నావా, నా కొడుకు అన్ని ఎక్కించి చెప్పి మాకు లొల్లులు పుట్టిస్తున్నావా అంటది. ఇక నువ్వు ఆమెను అడుగుడుతోనే మళ్ళీ నాకు ఇదే కొలుపు అవసరమా? ఇప్పుడు ఏమైందో కరెక్ట్ చెప్పే నాకు. మళ్ళీ ఏమైనా లొల్లు గిట్లా పెట్టుకున్నారా? మరి నువ్వు పోయి మళ్ళీ అమ్మతో లొల్లు పెట్టుకుని అంటేనే చెప్తా. ఏంటి చెప్పు చక్కగా అర్థమయ్యేటట్టు. ఏం లేదు, నువ్వు ఆ పండ్లు పాడగానే ఏమిటికి నా దగ్గరికి తెచ్చినావు చెప్పు. వచ్చేటప్పుడు ఆ రూమ్లో పెట్టుకుని అది అయిపో కదా, నువ్వే ఉన్న కాడుండవు, నువ్వు చేయబట్టి నాకు అన్ని లేని పెంటలు. ఏమైంది ఇప్పుడు గదానికి? ఏమైంది? ఏంటిది గదానికి? ఆ వాట నువ్వు నా కోసం తెచ్చి ఈడ పెట్టినవాట. ఆ విషయంలో ఓ మామయ్యతో చెప్పుకుంటా ఒకటే గులుగుడు. గోళీలు నువ్వు తెస్తే నీకు ఉన్నాయింది, ఒక గోళీలు తేవడానికి ఏమైంది నీకు? అరే మర్చిపోయినా నిన్న ఆ రకం గోళీలు లేవాట డాక్టర్ రాసినాయి. అలా అట్లా అనుకుంటుందా? ఆడు మనకెందుకు తెస్తాడు, మనల్ని ఎందుకు పట్టించుకుంటాడని మామయ్యతో చెప్తే మామయ్య కూడా ఆ పట్టించుకోకుండా అయితే గంత తీరికం లేకుంటున్నాడా, పాని తీసుకపోతే దవాఖానకు అంటాడు. నువ్వు ఎట్లా చేసినా అది నా మీదకి వస్తుందయ్యా. నువ్వు మంచిగా మాట్లాడకపోయినా నేనే అంటారు, నువ్వేం చూసుకోకపోయినా నన్నే అంటారు. ఇవాళ దాకా పెద్ద కొలుపోయింది తెలుసా. ఇప్పుడు బాబు కూడా అదే అంటా, నన్ను బయట రారా అంటే నేను నాకు పని ఉన్నది అంటే ఆయన ఏదో ఏదో మాట్లాడతాను. మరి ఇక్కడ అయింది, అందుకే నీతో అక్కడ మాట్లాడినట్టున్నారు. అమ్మకు జ్వరం వచ్చిందని నేను తొందర పని మీద పడ్డా, నేనేనట ఆమెకు పండ్లు కోసి అన్నట. అరే అవ ఈడికి వచ్చి తీసుకోవచ్చు కదా, నువ్వు తెచ్చి నుండి మరి గాడెందుకు పెట్టరాలేదు, నువ్వు వీడికి తెచ్చినావు కదా. అదేమన్నా ముచ్చటనే నానే, అసలు నాకు అర్థం కాదు. కానీ మీరు ఇంత ఉన్న కాడు ఉండరు. ఆమె అన్నది, నేను సపరేట్గా నా పని నేను బోల్ నూకుంటున్నా. సరే ఆమెకు జ్వరం వచ్చింది, ఆమె అన్నది, నీ పని నువ్వు చేసుకోవచ్చు కానీ వట్టిగానే ఎగిరిత పడతావు ఎందుకు నాకు అర్థం కాదు. కానీ నేను ఏమనలేదు, బోల్ నూకుంటా అంటే ఇగో మనకెందుకు చూసుకుంటాడు, పెన్ల మాటలు పట్టుకుంటున్నాని అత్తమ్మ మావయ్యతో అంటే నేనేమన్నది ఇమ్మని చెప్పినా, నాకు రేషం రాదా చెప్పు, నేను చెయ్యని దానికంటే నాకు ఏమనిపిస్తుంది. అయ్యో దండం పెట్టి చెప్తానా, అమ్మ ఏదన్నా అంటే చదువుకోపోగా అంతే, ఇని ఈయనట్టు వదిలిపెట్టు, ఏదన్నా ఉంటే నాతో చెప్పు అంతే, ఓకేనా? నువ్వు వట్టిగానే పోయి ఆమె మాట అను నువ్వో మాట అనుడు కాదు. గిట్లనే చదువుకొని ఉండమంటావు తప్పించి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోయి వాళ్ళ ముఖం చూడకుండా ఏమైనా దూరంగా ఉన్నా అందరి మధ్య ప్రేమలు కూడా ఉంటాయి కదా. ఈడుండి లొల్లింది ఏమన్నా బయట వాళ్ళ మా మేనత్తేనే ఆమె నన్ను ఇట్లా చేస్తా అంటే ఏమనుకుంటారు? సరే పోయే టైం అయితే పోతాం కానీ నువ్వు వెళ్ళవు ఇంట్లోకి వెళ్ళి నాకెరికే ఇట్లనే ఈ లొల్లులతోనే నేను ఉండాలి. ఇప్పటి వరకన్నా మరి మా తమ్ముని ముచ్చట తిత్తున్నావు, మనకి ఇలా ఆపరేషన్ మొన్న అట్లా చేసినావు, నాకు ఎప్పక చేయకుండా పోయినావు, చూసొచ్చినావు, అయిపోయింది. కనీసం మరి ఇలా ఆపరేషన్ మరి పోదామా అని పొద్దుగా లేచిపోతే ఈ టైం అయినా ఇంటికి రాకపోతుంది.
అరే నాకు గుర్తులేదు అనుకుంటాను అని నాకు అర్థం కాదు కానీ. గుర్తుకున్నది, బాగా గుర్తుకున్నది. సరే కానీ రెడీగా పోదాం. మళ్ళీ చూడకే అట్లా నువ్వు రెడీగా అని చెప్పినా కదా. ఏమో బావా, అసలు నువ్వు మా ఊళ్ళని పట్టించుకుని లేదు. మీ అమ్మ ఏమన్నా అన్నాడు ఏందో ఏమో పో. మధ్యలో నేనే తావాలి ఇక మీ మధ్యలో. అంత పిచ్చి పిచ్చి కొర్రకు. నేను రెడీ అవుతాగా, నువ్వు తొందరగా రెడీగా. లిఫ్ట్లో వాడిని తీసుకొస్తలే, మనం మీదికి కూర్చోమంటలేడా సారు? అయ్యా భయపడకు, ఏం కాదు బిడ్డ, మంచిగా అవుతావు. ఆపరేషన్ అవుతుంది నీకు ఇవాళ, భయపడకు. సార్ దండం పెట్ట సార్, నా కొడుకుని మంచిగా అమ్మ టెన్షన్ పడకు, నేను టెన్షన్ పెట్టకు. లోపల డాక్టర్ ఉన్నారు, లేట్ అవుతుంది ఏడువకే ఇచ్చిన నాకు ఏం కాదు, మంచుకుంటావు. ఏం చేయాలి? మీరు బయటనే ఉండాలి, కూర్చోండి. మీరు రాదు లోపలికి, కూర్చోండి. అనంత్ వాళ్ళ మమ్మీ డాడీ మీరు? ఓకే. సో ఇప్పుడు ఉన్న ఈ కండిషన్ గురించి నేను కొంచెం మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నానండి. సో ఇప్పుడు తనకి ఏదైతే మెదడులో కంతి ఉందో ఆ కంతికి సంబంధించిన ఆపరేషన్ మనం చేయబోతున్నాం. సో ఆ కంతి ఆపరేషన్ ఏదైతే ఉంటుందో అది ఫుల్ మత్తు, అంటే కంప్లీట్ గా తనని పడుకోబెట్టే, అంటే నిద్రలోకి పోయిన తర్వాతనే ఆపరేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఆ మత్తులో నుంచి పేషెంట్ బయటికి రావడానికి చాలా ఎక్కువ టైం పట్టే అవకాశాలు ఉంటుంది. అండ్ అంటే వెంటిలేటర్ మీద పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఆపరేషన్ ఒక 3-4 గంటలు అట్లా అయింది అనుకోండి, ఆ 3-4 గంటల తర్వాత పేషెంట్ మత్తులో నుంచి బయటికి రాకపోవచ్చు. రానప్పుడు ఏం చేస్తామంటే వెంటిలేటర్ మీద పెడతాం. వెంటిలేటర్ అంటే కృత్రిమంగా శ్వాస తీసుకోవడానికి అదొక మెషిన్ ఉంటుంది, ఆ మెషిన్ లో పెడతాం. ఆ మెషిన్ పైన పెట్టి దాని తర్వాత ఆయన మత్తులో నుంచి బయటికి వచ్చిన కొద్దీ ఆ మెషిన్ అనేది తీసేయడం అనేది జరుగుతుంది. అది మొదటిది. అండ్ రెండోది, ఆపరేషన్ చేసిన తర్వాత కూడా తనకు ఆ కంతి ఏదైతే ఉంటుందో ఆ కంతి తీసేసిన తర్వాత కూడా బ్రెయిన్ అనేది కొంతవరకు డ్యామేజ్ అయింది కాబట్టి అతనికి ఇప్పుడు ఏదైతే లక్షణాలు ఉన్నాయో అవి అలాగే కంటిన్యూ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అండ్ మూడో విషయం ఏంటి అని అంటే, ఈ ఆపరేషన్ మనం చేస్తున్నప్పుడు ప్రాణాపాయం కూడా ఉండే అవకాశం. ఇట్లాంటి ఆపరేషన్ నేను చాలానే చేస్తున్నాను, చాలానే సక్సెస్ అయింది. కానీ ఏది ఏమైనా ప్రతిసారి నేను కంపల్సరీ సక్సెస్ కావాలని లేదు, నేనే దేవుణ్ణి కాదు. మీకు దానికి సంబంధించిన రిస్క్ చెప్పకుండా మీరు యాక్సెప్ట్ చేయకుండా నేను ముందుకెళ్ళడానికి ఉండదు. సో ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో దానికి సంబంధించిందే ఇందులో ఉన్నది. దీనిపైన మీరు సంతకం చేయాల్సి వస్తుంది. ఓకేనా సార్? ఈ రిస్క్లన్నిటికీ మీరు యాక్సెప్ట్ చేస్తున్నట్టేనా సార్? వింటాను సార్. కానీ అంతా నా చేతిలోనే ఉండదు, దేవుడు కూడా ఉన్నాడు. ఇక దేవుని దయ సార్, మా అదృష్టం దేవుని దయ. నా కొడుకు భవిష్యత్తు ఎట్లా రాసింటే గట్ల అయితే సార్, చేసే ప్రయత్నం అయితే చేద్దాం. తర్వాత దేవుడు ఉన్నాడు, మీరున్నారు, మీరే దేవుడు సార్. నా కొడుకు అయితే మంచిగా ఉండాలి, కొంచెం మా అదృష్టం ఎట్లుంటే గట్లయితే. బయట కూర్చొని పేషెంట్ లోపల తీసుకుంటాం, బయట కూర్చొని ఆపరేషన్ తీసుకుంటాం. రత్నాకర్ నిన్న అడ్వాన్స్ ఏం పే చేయలేదు. ఇప్పుడైతే మందు అయితే తీసుకురా, ఆపరేషన్ స్టార్ట్ చేద్దాం. వచ్చినాక అడ్వాన్స్ కూడా కట్టి మెడిసిన్ తీసుకుంటే ఆపరేషన్ స్టార్ట్ చేద్దాం. మందు తీసుకోరా, స్టార్ట్ చేస్తాం. అయ్యా నువ్వు అర్జెంట్ ఇవ్వ.
హాఫ్ పేమెంట్ చేస్తున్నారు ఏంటండి? ఫుల్ పేమెంట్ చేయాలి కదా. మా అల్లుడు అతడు వచ్చి కట్టిపిద్దాం మేడం. సరే వచ్చాక కంపల్సరీ కట్టండి. మేడం. ఏంది బిడ్డ నువ్వు అత్తవన్న వచ్చిన చిన్న మామూలు వద్దన్న పైసలు చదువుకొని రారా ఎందుకని చెప్పి టికెట్ ఆల్సిన చెప్తే ఈ బ్యాంకు పోయేచ్చే వరకు లేడేది మా పైసలు విత్డ్రా చేసుకునే వరకు. ఏమన్నాడే అమ్మ? అవ్వా బాబు నన్ను తీసుకుపోయి సంతకం పెట్టించుకున్నాడు. చేతంటే కోమాల పోయే అవకాశాలు ఉన్నాయమ్మ అంటాడు. పాన భయం కూడా ఉండదు అంటాను బిడ్డ. అందుకే కాళ్ళు రెక్కలాడుతున్నాయి. అది పిచ్చి ఊకోమంటూకుంటలేదు. ఇది భయపడి నన్ను భయపట్టిస్తాదయ్యా. ఏం కాదు, మీరు అవన్నీ టెన్షన్లు పెట్టుకోకూరి. ఇంకా అయినా సంతకాలు పెట్టించుకుంటారు మామ. ఎందుకంటే డెలివరీ కేసులలో కూడా సంతకాలు పెట్టించుకుంటారు. కొంచెం ఏది ఏమైనా రిస్క్ అయినా కూడా వాళ్ళ మీద ఎదుగుతారు కదా అందరూ. అందుకే ఆ ప్రాబ్లం ఏమి ఉండకుండా సంతకాలు పెట్టించుకుంటారు దేనికైనా. దానికే టెన్షన్ పడకూరు మీరు బట్టిగా. టెన్షన్ కాదు బిడ్డ, మీరు లేకపోయేసరికి నాకు కాళ్ళు రెక్కలు ఆడతలేవా? వాళ్ళకి చిన్న మామ లేకపోయా, నువ్వు లేకపోతే నేను ఒక్కనే అయితే. ఏదైనా వాళ్ళు ఏది కావాలని చేయరు. వాళ్ళే దేవుళ్ళు మనకు. వాళ్ళు ఏది చేసినా కూడా మనం చూసుకుంటూ ఉండాల్సిందే. గంతేనే ఏమైనా అదృష్టం పెట్టుకుంటే గట్లయితే. తమ్మునికి ధైర్యం చెప్పినావా? ఆ డాక్టర్ గురించి తెలుసుకున్నా. డాక్టర్ కూడా బాగానే సర్జరీ చేసినట. మంచి డాక్టర్ అన్నట. ఏం ప్రాబ్లం లేదు. మీరు టెన్షన్ పడకూరు వచ్చిగానే. నువ్వైతే మాట్లాడరా బిడ్డ. సరే లోపలికి పోదామా? గడువు అంత రాగా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మర్విన్ వీడియోస్. మా వీడియోస్ని ఆదరిస్తున్న ప్రేక్షక దేవులందరికీ నమస్కారం. మొన్న ప్రీవియస్ వీడియోకి అయితే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోలేదని మేము చెప్పగానే మా మాటను ఆదరించి 5000+ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే మర్విన్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి కంటెంట్స్తో మేము ముందుకు వస్తాం. అట్లనే లాస్ట్ వీడియో కింద కామెంట్స్లల్లో తెలుగులో వస్తలేదు, ఆడియో ఇంగ్లీష్లో వస్తుందని చాలామంది కామెంట్ చేశారు. ఇప్పుడు ఆ వీడియో ప్లే అవుతుంటే సెట్టింగ్స్లో పోయి ఆడియో ట్రాక్లో తెలుగు ఒరిజినల్ అని సేవ్ చేసుకోండి. అప్పుడు మీకు తెలుగులో ప్లే అవుతుంది. అంటే ఇక్కడ నుంచి అయితే ఆ ప్రాబ్లం ఏమి ఉండదు. అది కొత్త ఆప్షన్ వచ్చింది, ఆటో డబ్బుడ్ అనే ఆప్షన్. అది తీసేసాము. ఇప్పుడు నెక్స్ట్ వీడియోస్ అయితే అట్లా ఇంగ్లీష్లో రావు. ఇప్పుడున్న వీడియో ఏదన్నా ఇంగ్లీష్లో ప్లే అయితే మాత్రం సెట్టింగ్స్లో పోయి ఆడియో ట్రాక్లో తెలుగు ఒరిజినల్ అనేది సేవ్ చేసుకోండి. మొత్తానికైతే మా మాటను ఆదరించి సబ్స్క్రైబ్ చేసినందుకు థ్యాంక్స్. ఇప్పటి నుంచి కూడా మీకు మంచి మంచి వీడియోలు అందిస్తాం. ఇప్పటి నుంచి వారానికి 10,000+ రావాలని దేవుణ్ణి కోరుకుంటున్నాం, మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. మా వీడియోని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో వీడియో మీకు నచ్చింది కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మర్విన్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.